రామేంపేట మండలం దంతంపల్లి, కాట్రియాల, పర్వతాపురి గ్రామాల్లో జొన్న సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రామేంపేట మార్కెట్ యార్డ్ను బీఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించారు. జొన్న రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల రోజులుగా మార్కెట్ ద్వారా జొన్నల కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. గతంలో వరిధాన్యం కొనుగోలు విషయంలో కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతోనే కొనుగోలు ప్రారంభించారని గుర్తు చేశారు. అధికారుల సూచనల మేరకు పంట మార్పిడిలో భాగంగా రైతులు జొన్న సాగు చేశారని, ఇప్పుడు పంట చేతికొచ్చిన కొనుగోలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం తప్ప రైతులకు న్యాయం చేయటం లేదని మండిపడ్డారు. మార్పిడి ద్వారా 4 లారీల జొన్నలను కొనుగోలు చేసి మట్టి పిల్లలు ఉన్నాయనే సాకుతో తిరస్కరించారని రైతులు తమ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మార్కెట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించి కొనుగోలు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. సార్ మాట్లాడితే ఏమంటున్నారంటే రిజెక్ట్ అయిన మట్టి పిల్ల ఉందని అంటున్నారు. అంటే చాలా తక్కువ ఉంది సార్, బాగు చేశారు, చాలా తక్కువ ఉంది సార్, బాగు చేశారు. మళ్ళీ 7-8 లారీల జొన్నలు అంటే సార్ సార్ అయినా సరే ఆ ఊరు వరకు నేను ఎట్లా చేయాలో నేను రావుల వారికి చెప్తామని సార్ సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఒక్కసారి చెప్పండి సార్. ఇది ఒక్క రైతులను ఆదుకున్న అయితే 7-8 లారీలే సార్, అంతకంటే ఎక్కువ వేరే అడగం సార్. సార్ థ్యాంక్ యూ సార్, నమస్కారం సార్.